Superman movie review. Hi guys, welcome to Reviews Blogger ఛానల్ వస్తే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్. సూపర్మ్యాన్ మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉందంటే ఒక యూనివర్స్కి స్టార్టింగ్ పాయింట్ సినిమా ఎలా ఉండాలో అలా ఉంది. జస్ట్ లైక్ సో హ్యూమన్, సో బేసిక్ అండ్ సో గుడ్. నేను ఎందుకు ఈ సో అనేది చెప్తున్నానంటే నేను ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని చెప్పి పర్సనల్లీ కోరుకున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ సూపర్మ్యాన్, కానీ ఐఎమ్ అ బ్యాట్మ్యాన్ ఫ్యాన్. బేసిక్గా ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ బ్యాట్మ్యాన్, నాట్ సూపర్మ్యాన్. అలాంటి సూపర్మ్యాన్ క్యారెక్టర్తో నన్ను లవ్లో పడేసిన యాక్టర్ హెన్రీ క్యావిల్. అలాంటిది అతను వదిలేసాక ఈ డేవిడ్ కాన్స్టెంట్స్ట్రింగ్స్ అని చెప్పి ఒక పర్సన్ రావడంతో ఐ స్టార్టెడ్ టు హేట్ దిస్ ఫిలిం అండ్ దిస్ క్యారెక్టర్. అసలు అలా ఎలా చేస్తాడు, సూపర్మ్యాన్ కాకుండా ఇతను ఎలా చేస్తాడు అని చెప్పి అనుకున్నా. ఐ వాస్ అట్లీస్ట్ సినిమా చూసే 2 నిమిషాల ముందు కూడా, అంటే సినిమా స్టార్ట్ అయ్యే 2 నిమిషాల ముందు కూడా ఒకటే కోరుకున్నా, ఈ ఫిలిం అట్టర్ ఫ్లాప్ అవ్వాలి, నాకు నచ్చకూడదు అని చెప్పి మెంటల్లో ఫిక్స్ అయ్యాను. సర్ప్రైజింగ్లీ దిస్ వర్షన్ ఆఫ్ సూపర్మ్యాన్ ఈస్ ద బెస్ట్ వర్షన్ ఐ హ్యావ్ సీన్. నేను ఇదివరకు సూపర్మ్యాన్ 1992 కూడా చూశాను. నాకు ఈ సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ ఆర్క్, ఆ క్యారెక్టర్ ఆర్క్ అనిపించింది. అది చాలా చప్పగా ఉంటుంది అనమాట. లైక్ చాలా హ్యూమన్గా, చాలా గ్రౌండెడ్గా అలా ఉంటుంది. నాకు ఆ ఫిలిం నచ్చలేదు. బట్ ఈ ఫిలింలో మెయిన్ థింగ్ ఏంట్రా అంటే, నీకు ప్రతి సినిమాలో సూపర్మ్యాన్ని ఒక దేవుడు, ఒక డెమిగాడ్ రేంజ్ చూపిస్తాడు అనమాట. అంటే వాడిని కొట్టేటోళ్ళు లేడు, వాడు కొడితే చచ్చిపోవడమే. అలాంటి సూపర్మ్యాన్ ఈ సినిమాలో తన్నులు తింటాడు, తన్నులు తింటాడు. అసలు కుక్క కూడా కొట్టుద్ది దీన్ని. ఎంత తన్నులు తింటాడంటే అసలు 6 తన్నులు తింటాడు. మెయిన్లీ యాక్టర్ డేవిడ్ అనుకుందాం. డేవిడ్ పర్సన్ మాత్రం సూపర్ చేశాడు యాక్టింగ్ సూపర్మ్యాన్ కింద. 3 years అయిందంట సూపర్మ్యాన్ కింద. మరి చాలా బాగా పర్ఫామ్ చేసి చాలా బాగా మంచి పోర్ట్రేట్ నన్ను అడిగితే. అండ్ నెక్స్ట్ ఇతనికి లూయిస్ లేన్ గారు నటించిన యాక్ట్రెస్ చెక్ చేశాను, పేరు గుర్తులేదు, సారీ. తను అయితే పర్ఫెక్ట్ లూయిస్ లేన్. నాకు హెన్రీ క్యావిల్ సూపర్మ్యాన్లో ఆయన చాలా బాగుంటాడు. అతని పక్కన ఉండే యాక్ట్రెస్ మాత్రం చాలా చండాలంగా ఉంటుంది. ఈయనకంటే ఆమె ఇంకా ఏజ్డ్లా కనపడుతుంది. సో దట్ ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హర్ పర్ఫార్మెన్స్. తను మంచి పర్ఫార్మెన్స్, బట్ ఆ లూయిస్ లేన్ క్యారెక్టర్ కింద సెట్ కాలేదు. అండ్ వీళ్ళతో పాటు లెక్స్ లూథర్గా నటించిన యాక్టర్ గుండు. ఇతన్ని మీరు ఎక్కువ క్రిస్టఫర్ నోలన్ సినిమా అయిన ఓపెన్ హైమర్లో కూడా చూసి ఉంటారు. గుండు గాయ్ పిచ్చి విలనిజం తోటి. అసలు ఏ రేంజ్ విలనిజం అంటే సూపర్మ్యాన్నే వణికించేశాడు అయ్యా వీటి టెక్నాలజీతోటి. ఆ రేంజ్ గుండు విలనిజం, బ్యూటీ మామూలు కాదు. సూపర్. ఇక సింపుల్ స్టోరీ చెప్పాలనుకుంటే, సూపర్మ్యాన్ ఎర్త్ మీదకి వస్తాడు, హ్యాపీగా జీవుతాడు, అంత బాగానే ఉంటుంది. కాకపోతే లెక్స్ లూథర్ అనేవాడికి సూపర్మ్యాన్తో చిన్న ఇష్యూస్ ఉంటాయి. లైక్ సూపర్మ్యాన్ ఇస్ అ డెమిగాడ్, అంటే ఎత్ పీపుల్ ఉన్న అందరికీ ఒక హోప్లా మారుతూ ఉంటాడు. సో ఇతను ఒక సూపర్ హీరో అయిపోతాడు. బట్ లెక్స్ కాప్ అనేది మ్యాక్సిమం దే యూస్ టు డిపెండ్ ఆన్ టెక్. ఒకసారి సూపర్మ్యాన్ వచ్చాక వాళ్ళు టెక్ ఎవరు వాడు, సో దట్ దే వాంట్ టు కిల్ సూపర్మ్యాన్. సో ఈ సూపర్మ్యాన్ని చంపడం కోసం లెక్స్ లూథర్ ఏ రేంజ్ పిచ్చి పనులు చేస్తాడో మీరు చూడండి. సినిమా డెఫినెట్లీ థియేటర్లో వర్త్ ఫిలిమే నన్ను అడిగితే. ఎందుకంటే నేను చాలా ఫ్లాప్ అవ్వాలని చెప్పాను ఫస్టే. నేను ఫ్లాప్ అవ్వాలనుకునే వచ్చాను. ఐ వాజ్ లైక్, ఇది మరీ గొప్ప సినిమా అయితే కాదు, కానీ ఒక యూనివర్స్ స్టార్టింగ్కి ఒక మంచి సినిమా. అండ్ దట్ వాజ్ గుడ్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్, మెయిన్లీ మార్షియన్ క్యారెక్టర్ చేశాడు. మేబీ మీరు జస్టిస్ లీగ్ చూసుంటే క్లైమాక్స్లో మార్షియన్ వస్తారనమాట. వాడు వచ్చి ఏదో గాల్లో వచ్చేసి వెళ్ళిపోతాడు. బట్ ఇందులో చాలా పర్ఫెక్ట్ పోర్ట్రేయల్. అండ్ ఇందులో సూపర్మ్యాన్ యొక్క హ్యూమన్ కైండ్ ఆఫ్ థింగ్, తనకి పేరెంట్స్తో అటాచ్మెంట్ ఏ రేంజ్లో ఉన్నది చూపించారు. నాకు అది పర్సనల్లీ బాగా నచ్చింది. అండ్ ఈ సినిమా ఫస్ట్ టైటిల్ సూపర్మ్యాన్ హీరో ఆఫ్ టుమారో, లైక్ మెన్ ఆఫ్ టుమారో అని చెప్పి. అండ్ క్లైమాక్స్లో దెర్ వాజ్ అ టీస్ ఫర్ దట్ ఫిలిం. అంటే నెక్స్ట్ వచ్చే ఈ సూపర్మ్యాన్ ఫ్రాంచైజీలో ఇంకో సినిమా రాబోతుంది, బట్ ఏ ఉమెన్ వర్షన్. సూపర్ ఉమెన్ ఏ ఉమెన్ ఆఫ్ టుమారో అని చెప్పి సినిమా వస్తుంది. తన ఇచ్చారు గ్లిమ్స్. నో పోస్ట్ క్రెడిట్ సీన్స్ కోసం అయితే మీరు ఉండకండి. లేదు నేను ఉండి పిక్చర్నే వచ్చాను. మంచి సినిమా అబ్బా, వీకెండ్కి అయితే ట్రై చేయండి, బాగానే ఉంటుంది. మరీ బయట చెప్తున్నంత గొప్ప లేదు, కానీ బాగుంది, నైస్, ట్రై చేయండి. అండ్ మా నరేషన్, మా రివ్యూ మీకు నచ్చితే, ఎప్పటి నుంచో అడుగుతున్నా 500 మంది ఫాలోవర్స్, కొట్టండి రా బాబు, చేస్తే ఏమైంది, బాగానే ఉంటానుగా, ప్లీజ్, మా బుజ్జులు కదా, చేసేయండి. రైట్, బాయ్.